యాక్షన్. నిన్నటిదాకా మొబైల్ నెట్వర్కింగ్ లో టాపర్ గా ఉన్న ఎయిర్టెల్ ను భారీ దెబ్బ కొట్టింది రిలయన్స్ జియో. ఒక్క ఎయిర్టెల్ కాకుండా ఇతర కంపెనీలు కూడా గట్టి ఎదురు దెబ్బ పడింది. ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటిలో ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ కూడా మినహాయింపేమీ కాదు. రిలయన్స్ జియో షేక్ చేసిన ముఖేష్ ఇప్పుడు మరో కీలక రంగంపై కన్నేసినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం క్యాబ్ సర్వీసుల రంగం అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో దేశీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఊబర్ కూడా ఉంది. ప్రస్తుతం ఊబర్ తనదైన శైలి దూకుడుతో ఈ రంగంలో రాణిస్తోంది. అయితే ముఖేష్ ఇప్పుడు ఊబర్ కి కూడా చుక్కలు చూపించబోతున్నాడు. విషయంలోకి వెళ్తే రిలయన్స్ జియో పేరిట సెల్యులార్ ఆపరేటర్ అవతారం ఎత్తించిన ముఖేష్ అంబానీ జియో క్యాబ్స్ పేరిట తన కంపెనీని టాక్సీల రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రిలయన్స్ ప్రతినిధులు ఇప్పటికే ఈ రంగంపై లోతైన పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే 600 కార్ల కొనుగోలు కోసం రిలయన్స్ ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేసిందట. ఈ ఏడాది ముగిసేలోగానే జియో క్యాబ్స్ రంగంలోకి తెచ్చేందుకు ముఖేష్ పక్కా ప్లాన్ వేసుకున్నాడట. ముందుగా బెంగళూరు, చెన్నై, తర్వాత దశలో ఢిల్లీ, ముంబై నగరాలను జియో క్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. కిలోమీటర్ కేవలం ₹5 చొప్పున ఈ సర్వీస్ ఉంటుందట. నెట్వర్కింగ్ లో సంచలనం రేపిన ముఖేష్ ఇక క్యాబ్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.